నమస్కారం, శుభోదయం. భాగ్యచక్రం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గాలు సూచించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమమే ఈ భాగ్యచక్ర కార్యక్రమం. భాగ్యచక్ర కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని స్పష్టంగా తెలియజేసినట్లయితే కనుక జాతక చక్రం వేసి తద్వారా మీరు అడిగేటువంటి సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి గాను అవకాశం కలుగుతుంది. కనుక సవ్యమైనటువంటి సమయాన్ని నిర్దిష్టంగా మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా చెప్పడానికి గాను కుదురుతుంది. ఈ రోజు ఉన్నటువంటి కాలర్స్ని చూద్దాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, శుభోదయం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి. మీ పేరండి? నా పేరు విశ్వనాథం. విశ్వనాథం గారు, అవునండి. చెప్పండి, మీ గురించేనా? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి గురించి. మీ అబ్బాయి పేరండి? కౌశిక్. డేట్ ఆఫ్ బర్త్ అండి? 23/5/2002 అండి. 2002. టైం అండి? ఉదయం 6:06 ఉదయం 6:06 రాజమండ్రిలో పుట్టాడండి. రాజమండ్రిలో పుట్టాడు. ఏం చేస్తున్నాడండి అబ్బాయి? అబ్బాయి ఇప్పుడు 10th లోకి వచ్చాడండి. 10th లోకి వచ్చాడు. 9th కంప్లీట్ అయింది, 10th లోకి వచ్చాడు. ఇంత అబ్బాయికి, ఇంత చిన్నపిల్లవాడికి జాతకం ఎందుకండి? ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో ఏంటండి. శ్రద్ధయా వర్ధతే విద్య. శ్రద్ధ ఉంటే చదువు వస్తుంది, అంతే కదండి? అవునా కదా? ఇప్పుడు 1వ తరగతిలో చేర్చాలి పిల్లవాడిని. మనం జాతకం చూసుకున్నామా, చేసాం అంతే. ఇవాళ రేపు ఇంటర్మీడియట్ దాకా చదవాల్సిందే కదండి. దాని తర్వాత కదా మీరు ఇంజనీరింగ్ చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా ఇవన్నీ ఆలోచించుకునేది. అవునండి, అది సంగతి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు బాబు పాప అండి. బాబు పాప. ఈ అబ్బాయి జాతకరీత్యా చూసినప్పుడు ఇతని హస్త నక్షత్రం అయిందండి. రాశి కన్యా రాశి. హస్త నక్షత్రం వారి నవ్వు చాలా అందంగా ఉంటుంది. హస్త నక్షత్రం హాస్యప్రధానమైనటువంటి నక్షత్రం కనుక వీరికి నవ్వు చాలా అందంగా ఉంటుంది. ఇదే హస్త నక్షత్రంలో గణపతి కూడా జన్మించాడని చెప్పని అందుకని మంచి మేధావులు అయి ఉంటారు సాధారణంగా. అలానే లగ్నం వచ్చి ఈ అబ్బాయిది వృషభ లగ్నం అయింది. లగ్నాత్ కానీ లేకపోతే చంద్రాత్ కానీ మనం గమనించినట్లయితే ఈ అబ్బాయికి విద్యాపరంగా చెప్పుకోదగినటువంటి దోషాలు అయితే లేవు. విస్తారమైనటువంటి విద్య ఉందా, అపారంగా చదవగలుగుతాడా, మంచి ఒక స్థాయికి చేరుకోగలుగుతాడా, ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడైతే మాత్రం అలా చెప్పడానికి లేదు. ఎబో యావరేజ్గా అయితే మాత్రం వెళ్ళిపోతున్నాడు. గొప్ప ఇంటెలిజెన్స్ స్టూడెంట్ కాకపోయినా వచ్చినటువంటి కష్టాలు నష్టాలు మాత్రం ఏమీ లేవు. విద్యాపరంగా ఉన్నటువంటి స్థితిగతులు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇతని చేత రోజు సూర్య నమస్కారం చేయిస్తూ వచ్చినట్లయితే కనుక విద్యాపరంగా వచ్చేటువంటి యోగాలు మరింతగా పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కుదిరితే ప్రతి ఆదివారం కూడా నవగ్రహాలకు 108 ప్రదక్షిణాలు కూడా చేయిస్తూ రావచ్చు. ఇలా రోజు సూర్య నమస్కారం చేయడం, అలానే ప్రతి ఆదివారం నవగ్రహాలకు 108 ప్రదక్షిణాలు చేయడం చేస్తూ వచ్చినట్లయితే దీనికి విద్యాపరంగా ఉండేటువంటి ఆటంకాలను దాటుతూ ఉండటానికి మరింత గొప్పదైనటువంటి స్థితిని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం మే నెల 6వ తారీఖు నుంచి 2019 మార్చి వరకు రాహులో శని సంచారం నడుస్తోంది కనుక ఈ రాహులో శని ఉన్నంత కాలం కూడా ఆశించినంత మార్కులు రావడానికి ఆస్కారాలు తక్కువగా ఉంటాయండి. అలానే ఉపరి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా అర్ధాష్టమ శని ప్రభావమే ఎక్కువగా ఉంటుంది కనుక మానకుండా సంవత్సరానికి ఒక మారు శ్రీశైలం వెళ్ళడం, అక్కడ స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకోవడం, అమ్మవారి దగ్గర చండీ హోమం చేయించుకోవడం, ఈ రెండు చేస్తూ వచ్చినట్లయితే ఇతనికి జాతకపరంగా వచ్చేటువంటి ఒడిదుడుకులన్నింటి నుంచి కూడా బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ 2019 దాటేంత వరకు మాత్రం ఈ అబ్బాయికి బైక్ కానీ సైకిల్ కానీ ఇట్లాంటివి ఏవి ఇవ్వకండి, లేకపోతే కొంచెం కింద పడడానికి దెబ్బలు తగిలించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. శుభం. మరో కాలర్ని చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ శర్మ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ శర్మ గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. అవునండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 29 అర్ధరాత్రి అంటే తెల్లారితే 30 అనగా డిసెంబర్ 1968. 30 డిసెంబర్ 1968. టైం అండి? 1:20 అండి రాత్రి. అది అర్ధరాత్రి దాటింది. అవును, 1:20 AM అవుతుంది అప్పుడు. ఓకే. అవునవును. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? అదే 30th విశాఖపట్నం. ప్లేస్ అండి విశాఖపట్నం. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. అది ఏంటంటే అసలు లైఫ్ లో అసలు ఆర్థికంగా ఏమీ పురోగతి ఉండట్లేదు. ఎప్పుడు విపరీతమైన రుణ బాధలు అండి. అంటే ఏదో ఇప్పుడు ఇంట్లో ఏవో అనారోగ్యాలు, రుణ బాధలు, అది జీవితం అంతా అలాగే అయిపోతుంది. అసలు ఏం చేయాలని అర్థం అవుతుంది. 30 డిసెంబర్ 68 అంతేనా అండి? 29 అర్ధరాత్రి అండి. 29 అర్ధరాత్రి తెల్లారితే 30 అనగా 1:20. అవును, 68 డేట్ ఆఫ్ బర్త్. 68. భరణి నక్షత్రం. భరణి నక్షత్రం 3వ పాదం, మేషరాశి, తులా లగ్నం.
అవునండి. అవునండి. ఇక్కడ మీకు లగ్నాత్ ఉన్నటువంటి గ్రహగతులను కనుక మనం గమనించుకున్నట్లయితే మీరు అన్నట్టుగా ఎప్పుడు ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి సమస్య రావడానికి మీకు ఉన్నటువంటి కారణం లగ్నంలోనే కుజుడు ఉంటాం. ఈ లగ్నంలోనే కుజుడు ఉంటాం అనే దాన్ని మనం కుజదోషంగా ఇక్కడ పరిగణించడానికి కుదరదు. కానీ కుజుడు ఇస్తున్నటువంటి యోగాలు మాత్రం మీకేం పెద్దగా కలిసి రావట్లేదు. ఈ కుజుడే మీకు ఐశ్వర్యప్రదాత అయి ఉన్నాడు కనుక ఆయన ఉన్నటువంటి స్థితి అంత అనుకూలంగా లేనటువంటి కారణం చేత మీకు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఏదో ఒక సమస్య రావడం అనేది జరుగుతూ వస్తుంది. అలానే ఇక మీకు నడుస్తున్నటువంటి దశలు చూసుకున్నట్లయితే దశల్లో కూడా ఇంతవరకు మీకు అనుకూలమైనటువంటి దశలు ఎక్కడా పెద్దగా చెప్పుకోదగినవి రాలేదు. ఇప్పుడు నడుస్తోంది రాహుమహార దశ నడుస్తోంది. ఇది 2000 సంవత్సరంలో మొదలైంది. 2018 జూన్ వరకు ఉంటుందండి. దాని తర్వాత గురుమహార దశ 2018 జూన్ తర్వాత నుంచి కూడా మీకు గురుమహార దశ నడుస్తూ వస్తుంది. అంటే ఎక్కడ చెప్పుకోదగిన అనుకూలమైనటువంటి దశలు కూడా మీకు రావట్లా. అందువల్ల కూడా మీకు ఎప్పుడు ఏదో ఒక ఉడుదురుకులు చికాకులు ఇట్లా వెళ్తూ రావడానికి కారణాలు ఇవి కూడా అవుతూ వస్తున్నాయి. ఇంకొకటి ఇప్పుడు మీ యొక్క భార్య గారు మీ శ్రీమతి గారు ఎవరైతే ఉన్నారో వారి జాతకాన్ని పరిశీలించినట్లయితే వారి జాతకం కూడా ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. అంటే భార్యాభర్తలు ఇరువురి జాతకాలు ఏకకాలంలో అనుకూలమైనటువంటి దశలను పొందలేదు కనుక కూడా మీకు చికాకులు లేకపోతే ఇబ్బందులు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్పుకోవాలి. దాని తోడుగా మీది భరణి నక్షత్రం అష్టమశని కూడా నడుస్తుంది కనుక తద్వారా కూడా కొంత సమస్య కొంచెం విస్తారంగా వెళ్తుందని చెప్పుకోవాలండి. అందుకని ఈ దోషాలు తగ్గడానికి కానీ మీకు కొంతవరకు ఉపకరించేటువంటిది చాలా తేలికైనటువంటి పరిహారం చెప్పుకోవాల్సి వస్తే మాత్రం మంగళవారం శనివారం మానకుండా ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. మీకు ప్రతి మంగళవారం ప్రతి శనివారం మానకుండా మాత్రం చేయాలి. ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇందులో మంగళవారం నాడు ఉపవాసం కూడా ఉండాలి. మంగళవారం అంతా పగలు కేవలం పాలు పళ్ళు ప్రరసాలు టీ కాఫీ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండి రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అంతో ఇంతో ఆర్థికపరమైనటువంటి ప్రగతిని సాధించుకోవడానికి కావాల్సినటువంటి యోగాలు కలుగుతాయి. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. మరో కాలను చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. అనురాధ హైదరాబాద్ నుంచి అండి. మా అనురాధ గారు టీ తాగారా? లేదండి. ఓ టీ కూడా తాగాలండి. పాలే తీసుకుంటామండి. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? మా అమ్మాయి గురించి అండి. 11/8/95. మీ అమ్మాయి పేరమ్మా? సౌగంధిక. సౌగంధిక. అవునండి. మంచి పేరు. 11/8/95. అవునండి. ఉదయం 11:20. ఒక్క నిమిషం అమ్మా. ఉదయం 11:20. ఓకే. ఎక్కడ జన్మించారండి? తెనాలి. తెనాలిలో జన్మించారు. హలో, చూస్తున్నానమ్మా, చెప్పండి. పాప ఆర్కిటెక్చర్ చదువుతుందండి. తను ఎంఎస్ చేయాలని కూడా అనుకుంటుంది. రాబోయే గురుదశలో విద్యా ఉద్యోగంలో రాణింపు ఎలా ఉంది? తను మోకాళ్ళ నొప్పులు అంటుందండి. సడన్ గా కోపం వస్తుంది, బాగా ఎక్సైట్ అవుతుంది. అమ్మా, ఇక్కడ నేను ముందు ఒక విషయాన్ని ప్రస్తావన చేయదలుచుకున్నాను. విద్య ఉద్యోగము ఇవి అవసరములే, కాదంటానికి లేదు. కానీ వీటికన్నా కూడా జీవితం ఇంకా ప్రధానం కదా. అంటే ఇప్పుడు ఎంఎస్ చేయడానికి అమ్మాయిని పంపించడం తప్పన్న పదం నేను వాడను కానివ్వండి. ఈ అమ్మాయి జాతకంలో ప్రేమ వివాహానికి ఆస్కారం కనబడుతోంది. ఇట్లాంటి సందర్భంలో మీరు ఎంఎస్కి పంపిస్తే కష్టం అవుదమ్మా? అలాగేనండి, మీరు చెప్పింది ఫాలో అవుతాను. అదొకటి. అలా కాదు, అదొకటి. రెండోది, ఇప్పుడు ఈ అమ్మాయి వయసు ఎంత? 21 రన్నింగ్. 21 రన్నింగ్ అంటే ఇప్పుడు ఇంకా బీటెక్ ఎన్నో సంవత్సరం చదువుతుందమ్మా? సారీ, థర్డ్ ఇయర్ అయిపోతుంది. 4th ఇయర్కి అమ్మాయికి 2022 ఏళ్ళు వస్తాయి. 22 ఏట ఈ అమ్మాయి ఎంఎస్కి వెళ్తుంది. అప్పటికి అక్కడ 2 ఏళ్ళు చదువు అమ్మ, 24 ఏళ్ళు. ఎంఎస్ చదువుకోవడానికి లోన్ మనం పెట్టుకోవాలి కనుక లోన్ తీర్చుకోవడానికి ఇంకో 2 ఏళ్ళు, 26 ఏళ్ళు సవ్యంగా సాగితే. మధ్యలో ఒక ఏడాది గ్రేస్ పీరియడ్ తీసుకుందాం, 27 ఏళ్ళు. 27 ఏళ్ళకి మీరు ఈ అమ్మాయికి సంబంధం చూడాలి. 28 ఏళ్ళు. 28 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఆడపిల్లకి అమ్మాయి ఎప్పుడు పిల్లలు కనాలి? అంటే మ్యారేజ్ తర్వాత అయినా చదువుకుంటుందా అని. అంటే మీరు నన్ను అట్లా అడగలేదు. మీరు నన్ను అలా అడగలేదుగా. అందుకనే అంటే వివాహం నన్ను దృష్టిలో పెట్టుకుని వివాహం గురించి అడిగితే బాగుండదేమోనండి. ఎందుకంటే నాలాగా ఉండకూడదు తను. నేను మీతో పోల్చట్లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా ఏంటంటే అనేది ఎవరికైనా కూడా జీవితాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఈ అమ్మాయికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని. ఎందుకు వస్తున్నాయి అది కూడా మీరు ఒక్క మాట ఆలోచించండి. ఈ అమ్మాయి జాతకంలో శని యొక్క స్థితి కొంత అనుకూలంగా లేదు. రాబోయేటువంటి రోజుల్లో వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా శని దృష్టి రాశి మీద ఏర్పడుతోంది. 2019 ఆగస్టు తర్వాత నుంచి ఏలినాటి శని కూడా మొదలవుతోంది. ఇక్కడ ఈ తులాలగ్నానికి కుంభరాశికి శని యోగప్రదాత కనుక కెరియర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయడానికి ఆస్కారం లేదు కనుక అనారోగ్యాన్ని కలగజేస్తున్నాడు.
అందుకని అనారోగ్యాలు రాబోయే రోజుల్లో మనకి మిక్కుటంగా ఉన్నాయి. వస్తుంది కూడా గురుమహర దశే. ఆ గురుమహర దశ తులా లగ్నానికి యోగప్రదాయకమైన దశ మాత్రం కాదు. అందుకని ఆరోగ్యాన్ని అయితే మాత్రం మనం పదిలంగా చూసుకోవాలి. అలా ఆరోగ్యాన్ని మనం పదిలంగా చూసుకోవాలి అని అనుకునేటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు మనం త్వరగా బాధ్యతలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం ఉత్తమమైనటువంటి మార్గం. కనుక ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చదువుతుందో చదివించి ఆ చదువు పూర్తయిన తర్వాత వివాహం చేయడం మాత్రం మంచిదమ్మా. ఒక్కసారి మీకు ఏదో ఇబ్బంది కలిగింది కదా అని చెప్పని అందరికీ అలానే ఉంటుందని చెప్పని అనుకోవాల్సినటువంటి పని అయితే లేదు. అయితే ఈ అమ్మాయి జాతకంలో కుజదోషం మాత్రం పరిపూర్ణంగా వర్తిస్తోంది కనుక కుజదోషానికి మాత్రం మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. అదే ప్రకారంగా ఇక్కడ అనారోగ్యాలు కలుగుతాయనగానే మీరు విస్తారంగా ఆలోచించుకొని మళ్ళీ మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. మనం తీర్చుకోదగినటువంటి కష్టాలే వస్తాయి. ఎప్పుడైతే జాతకంలో శని మనకు అనుకూలంగా లేడో అతను శాంతపరచుకోవడానికి కానీ మీకు చాలా చక్కగా ఉపకరించేటువంటి ఉపాయం మాత్రం శనికి ప్రతి 6 నెలలకు ఒక మారు 19,000 జపం చేయించి నలనువులు దానం ఇప్పిస్తూ ఉండండి. అలానే ఈ అమ్మాయి చేత మంగళవారం నాడు ఉపవాసం అట్టు పెట్టండి. మంగళవారం ఉపవాసం ఉన్నటువంటి రోజున రావి చెట్టు కింద ఉండేటువంటి జంటనాగులు ఏవైతే ఉంటాయో ఆ జంటనాగుల మీద అంత పసుపు, చక్కటి పసుపు, మేలివి పసుపు, అంత పసుపు, చారడి పసుపు, ఒక పిడికెడి వరిపేలాలు, చారడి పసుపు, ఒక పిడికెడి వరిపేలాలు వీటిని తీసుకొని ఆ నాగేంద్రుడికి చక్కల పైనుంచి వేసేసేయమండి. వేసేసి నమస్కారం చేసుకోమనండి. ఆ రోజంతా మంగళవారం అంతా ఉపవాసం ఉండమనండి. మంగళవారం నాడు సాయంకాలం రాత్రి 8 దాటితే మనకి నక్షత్రాలు వచ్చినట్టు అవుతుంది. ఆ రోజు సాత్విక ఆహారం తీసుకోమనండి. ఉల్లి వెల్లి మసాలాలు ఏవీ లేకుండా చాలా చక్కగా సాత్వికంగా ఆహారం తీసుకుంటూ ఉండమనండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక కుజదోషం శాంతపడడానికి, తద్వారా వివాహపరంగా కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వ్యవహారికంగా కానీ ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలానే 2017 జనవరి నుంచి మొదలుపెట్టి 10 సంవత్సరముల పాటు మానకుండా ప్రతి 6 నెలలకు ఒక మారు శనికి జపం చేయడం, నలనువులు దానం ఇప్పించడం, ఈ 2 మాత్రం మానిపించకండమ్మా. కుదిరితే రోజుకో 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోమనండి అమ్మాయిని. ఒకవేళ ఆ అమ్మాయికి కుదరని పక్షం ఏదైనా ఉన్నట్లయితే రోజు అమ్మాయి పేరు మీద మీరైనా సరే చేత్తో విభూది పుచ్చుకొని 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆ అమ్మాయికి రక్షగా పెడుతూ ఉండండి. తద్వారా అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుందండి. మరో కాలర్ చూద్దాం అమ్మా. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. బాగా బాగున్నాను. నమస్కారం, చెప్పండి అమ్మా. నా పేరు సీతామహాలక్ష్మి అండి. మా ఆయన గారి డేట్ ఆఫ్ బర్త్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉందండి. అంటే 10/12/64 మేము మా మ్యారేజ్ గారిని చూసుకుంటున్నాం. కాకపోతే రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నా, చెప్పండి అమ్మా. అంటే 63 అనేది డేట్ మన ఈ మధ్యనే కాగితాల్లో దొరికిందండి. రెండిట్లో మేము చూసుకునేది 64 నుంచి అండి. అమ్మా, ఒక పని చేద్దాం, డేట్ ఆఫ్ బర్త్ కొంచెం మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మన దగ్గర సవ్యమైన డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా. అవునండి, అదే ఇదో తెలియట్లేదండి. అవునమ్మా, ఇప్పుడు ఉప్పో కర్పూరమో తెలియకుండా దాన్ని వాడలేం కదా. అవునండి, 2 తెల్లగానే ఉంటాయి. అందుకని చెప్పని మీరు అడగదలుచుకున్న ప్రశ్న అడగండి అమ్మా, నేను సమాధానం చెప్తాను. అంటే ఆయన వ్యాపారం అది ఎలా ఉంటది? మా అమ్మాయికి మా చేతులతో పెళ్లి చేసుకుంటామా లేదా? ఏమా? మా అమ్మాయికి మా చేతులతో పెళ్లి చేసుకుంటామా లేదా అని. మా అమ్మగారు మా నాన్నగారు కూడా లేరండి నాకు పెళ్లికి. ఆయన మా చేతులతో పెళ్లి చేసుకోవాలని చేసుకుంటామా లేదా? కాళ్ళు గడి యోగం ఉంది మా అమ్మాయి. ఇక్కడ ఆయన బిజినెస్ ఎలా ఉందని చెప్పండి. ఒక నిమిషం అమ్మా, అదే నేను చెప్తున్నాను. ఆయన వ్యాపారం ఏం వ్యాపారం? ఆయన అంబికా దర్బార్ చేస్తారు. మీతో మాట్లాడారు, మా అమ్మాయి గురించి కూడా చెప్పారు మీరు. ఏమా? అంబికా దర్బార్ వస్తండి. మాట్లాడారు కదమ్మా మీరు. మా అమ్మాయి గురించి మాట్లాడారండి, ఆయన గురించి మాట్లాడలేదు. అందుకని ఆయన వ్యాపారం ఎలా ఉంటది అనేది అడుగుదామని. ఇక్కడ వీరి జాతకానికి కనుక మనం చూసుకోవాల్సి వస్తే నాకు తెలిసినంత వరకు వీరి వ్యాపారంలో ఒడిదుడుకులు అయితే నాకేం పెద్దగా కనబడట్లేదమ్మా. అభివృద్ధి ఉండకపోవచ్చు కాకపోతే ఒడిదుడుకులు అయితే మాత్రం లేవు. ఎలా ఉన్నారో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏదో వస్తోంది, పూట గడుస్తోంది, వెళ్తోంది, అంతవరకు మాత్రం సాఫీగానే సాగుతోంది. వృద్ధి అనేది మీకు రావట్లేదు, అంతవరకే పెద్ద దోషం ఏం కాదమ్మా. ఇది ధనకారకుడి యొక్క స్థితి బాలేదు. అంటే మీరు ప్రశ్న వేసిన సమయానికి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రశ్న లగ్నాన్ని అనుసరించి ధనకారకుడి యొక్క స్థితి బాలేదమ్మా. కానీ ధనకారకుడి యొక్క స్థితిని వృద్ధి చేసుకోవడానికి కానీ రోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయమనండి. ఆ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వారు చేసినా సరే, లేకపోతే వారి పేరు మీద మీరు చేసినా సరే, ఇద్దరిలో ఎవరు చేసినప్పటికీ కూడా రోజు మానకుండా మాత్రం చేస్తూ ఉండాలి. కొంచెం విస్తారమైనటువంటి స్తోత్రం, పెద్ద స్తోత్రం. ముందు నారాయణ హృదయం చదివి తర్వాత లక్ష్మీ హృదయం చదవాలి. ఈ లక్ష్మీ హృదయం ఇంచుమించుగా 180 శ్లోకాల దాకా కూడా ఉంటుందమ్మా. ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక మానకుండా రోజు పారాయణ చేస్తూ వచ్చారా ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని మీరు సాధించుకోవడానికి మాత్రం ఆస్కారాలు ఏర్పడతాయని చెప్పి భవ్యంగా చెప్పుకోవచ్చు. ఇలా మీరు ఇది పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఇది పారాయణ ప్రారంభం చేసినటువంటి 3వ నెల తర్వాత నుంచి మీకు కొంత మేలు జరగడానికి మాత్రం ఆస్కారం ఏర్పడుతుంది. ఇక మీ అమ్మాయికి మీరు కన్యాదానం చేయగలుగుతారా ఇట్లాంటి ప్రశ్నలు వేసినట్లయితే ఇక్కడ జాతకరీత్యా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనప్పటికీ కూడా మన జాతకంలో కన్యాదానం చేసేటువంటి యోగం ఉన్నది అని అనుకుంటే
అది కడుపున పుట్టినటువంటి కూతురికే చేయాలని లేదండి. కన్యాదాన యోగం ఉంది కనుక ఎవరికైనప్పటికీ మనం పెళ్లి చేయవచ్చు. అది ఎలా అయినా కావచ్చు, చెల్లెల పేరు మీద కావచ్చు, లేకపోతే మనకి మీరుంటారు, మీ చెల్లెలు ఉన్నారు, మీకు అమ్మగారు నాన్నగారు లేరని మీరే చెప్పారు, ఇప్పుడు వారికి పెళ్లి చేయాలి, అప్పుడు ఎవరు కూర్చోవాలి పేట్ల మీద? మీరు మీ వారు కూర్చుంటారు. సో అప్పుడు మీరు కన్యాదానం చేసినట్టే అవుతుంది. ఇట్లాంటివి కూడా కావచ్చు కనుక జాతకంలో ఉండేటువంటి కన్యాదాన యోగంతో మనకి సంబంధం ఉండదమ్మా. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతామా అని చెప్పని మాత్రం మనం ప్రశ్న వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. భగవంతుడి మీద భారం వేయండి, అంతా శుభంగానే ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదమ్మా. లక్ష్మీనారాయణ ఉదయ స్తోత్రాన్ని మాత్రం వదిలిపెట్టకండి, తద్వారా ఆర్థిక ప్రగతి మాత్రం ఏర్పడుతుంది. మరో కాలర్ని చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్. హలో నమస్కారం అమ్మా, శుభోదయం. చెప్పండి. మా అమ్మాయి గురించి సార్. అమ్మా మీ పేరండి? అమ్మాయి పేరు చందన. మీ పేరమ్మా? నా పేరు దేవిక. దేవిక్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుండి సార్. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. అదృష్టవంతులు. భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ అమ్మాయిది? అమ్మాయిది December 2, 1998. 2 డిసెంబర్ 2 1988. 98 సార్. 98. అదే 1998. 1998. 98. మధ్యాహ్నం 2:30. మధ్యాహ్నం 2:30. వరంగల్లో పుట్టిందమ్మా? వరంగల్లోనే పుట్టింది సార్. ఏం చేస్తోంది అమ్మాయి? అమ్మాయి CA చేస్తాంది. మరి ఎట్లా ఉంటది ఫ్యూచర్ అని, CAలకి వెళ్తుందా వెళ్ళదా అని గదే డౌట్ సార్. CA అమ్మాయి పూర్తి చేయగలుగుతుందా లేదా? అవును సార్. ఈ అమ్మాయి వయసు ఎంతమ్మా? వయసు ఇప్పుడు 17 కదా సార్. ఇప్పుడు డిసెంబర్ వస్తే మళ్ళీ 18 పడతాయి. మరి అమ్మాయి ఆయన మెల్లగా వంట నేర్చుకుంటుందమ్మా? ఏం లేదు, ఏ పని రా సార్ ఇంతవరకు. ఆమె 10th వరకు ఇంట్లోనే ఉండి చదివింది, అంటే పక్క స్కూల్ చదివింది. కానీ ఇప్పుడు ఇంటర్ నుండి హాస్టల్ వేసినాం అన్నది గుంటూరులో. శని వక్రి ఏమా? ఈ అమ్మాయి జాతకంలో కుజుడు బాలేడమ్మా, వాక్కారకుడు బాలే. అమ్మాయి మాట చూడండి చాలా పరుషంగా ఉంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది. అవునా? అవును సార్. మరి అట్లా మాట్లాడితే కష్టం కదా, అందుకని కాస్త జాగ్రత్తలు తీసుకోవాలండి అమ్మాయి మాట తీరు విషయంలో. ఈ అమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయం అంత మంచిదైతే కాదు CAకి సంబంధించినంత వరకు. కానీ CA సంబంధమైనటువంటి విద్య ఈ అమ్మాయి పూర్తి చేయగలగడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారంగానే చెప్పుకోవాలి. అందుకని ఈ CA చదువుతున్నంత కాలం కూడా ఈ అమ్మాయి ఇప్పుడు హాస్టల్లో ఉంది, మరి కుదరదు కనుక ఆ అమ్మాయి పేరు మీద మీకు ఇంటికి దగ్గరలో ఎక్కడ వినాయకుడి గుడి ఉందమ్మా? వినాయకుడి గుడి ఉంటే రోజు వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేసి రోజు చేయండి, మట్టి ప్రమిదిలోనే చక్కగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గరిక గాని ఎర్రగన్నేరు గాని ఎర్రబందారం గాని, గరిక గాని ఎర్రగన్నేరు గాని ఎర్రబందారం గాని, ఈ మూడిట్లో మీకు ఏది లభిస్తే అది పరమాత్మకి ఇచ్చి, అంటే గణపతి దగ్గర పాదాల దగ్గర పెట్టమని చెప్పిన పూజారి చేతికిచ్చి నమస్కారం చేసుకుంటూ ఉండండి. మా అమ్మాయికి చదువు చక్కగా రావాలి, వర్ధిల్లాలి, ఈ యొక్క CA ఏదైతుందో అది పూర్తి చేయాలని దండం పెట్టుకుంటూ ఉండండి. తద్వారా కొంత మేలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలానే ప్రస్తుతం ఈ అమ్మాయి జాతకంలో అష్టమ శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు కూడా విద్యాపరంగా మనకు కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇది వచ్చే ఏడాది మనకి జనవరి నెలాఖరు వరకే ఉంది కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కూడా మానకుండా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయిస్తుండండి. 108 తమలపాకులు ఆకుపూజ చేయిస్తుండండి. తద్వారా కొంతవరకు మేలు జరుగుతుందమ్మా. ఈ 2 పరిహారాలు పాటించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే మాత్రం ఈ అమ్మాయికి విద్యాపరమైనటువంటి ఆటంకాలను అధిగమించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎంతో శ్రమిస్తే తప్ప ఈ అమ్మాయి విద్యాపరంగా ఒక మంచి స్థానానికి వెళ్ళడానికి ఆస్కారాలు కనబడట్లేదు కనుక కొంచెం ఎక్కువగా కృషి చేసుకోవడం మాత్రం అవసరం అని చెప్పుకోవాలి. కనుక ఆ ప్రకారంగా ప్రయత్నం చేయండి, మేలు జరుగుతుంది. మరో కాలర్ని చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి, శుభోదయం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తూర్పుగోదావరి జిల్లా అండి. తుని నుంచి మాట్లాడుతున్నారు, తూర్పుగోదావరి జిల్లా. మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు చెప్పండి. అదే మా అబ్బాయి గురించి, చదువు గురించి అడుగుతున్నాను. మీ అబ్బాయి పేరండి? మహేష్ అండి. మహేష్, చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్? అది September 10. 10 సెప్టెంబర్ 98 అండి. 10 సెప్టెంబర్ 98. టైం అండి? సాయంకాలం 6:45 అండి. సాయంకాలం 6:40 45 అండి. 45. ఎక్కడ పుట్టాడండి? తునిలోనే పుట్టాడండి. సాయంకాలం 6:45 తునిలో జన్మించాడు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇప్పుడు MPC ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. సెకండ్ ఇయర్ లో వచ్చాడండి. అదే నెక్స్ట్ సెకండ్ ఇయర్ అయిపోయాక ఎటువైపు జాతకం ప్రకారం ఎటువైపు పంపితే బాగుంటుంది, చదువు ఇంట్రెస్ట్ ఎటుందో చూడండి సార్. అబ్బాయి ఏం చదువుకోవాలనుకుంటున్నాడు, అబ్బాయికి ఏది అనుకూలంగా ఉంది ముందు అవి చూసి
వాటికి జాతకం అనుకూలంగా ఉందా లేదా అప్లై చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను వజ్రాల వ్యాపారం చేయించిన అబ్బాయితో బాగుంటుందని చెప్తాను. వజ్రం ఏదో గాజు పెంకేదో గుర్తించే ప్రజ్ఞ ఉండాలి కదా. అందుకని అన్నిటికీ మనం అంధవిశ్వాసంతో ఎప్పుడు వెళ్ళకూడదండి. మన ఇష్టాయిష్టాలు పిల్లల మీద రుద్దడం కూడా అంత భావ్యమైనటువంటి అంశం కూడా కాదు. ఇప్పుడు ఇంకొకటి, మీకు ఎంతమంది సంతానం? 2 అబ్బాయిలండి. ఈ అబ్బాయి పెద్దవాడా చిన్నవాడండి? ఈ అబ్బాయి రెండోవాడు. ఇక్కడ ఈ అబ్బాయి జాతకరీత్యా చెప్పుకోవాల్సి వస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు చెప్పుకోదగినంత ప్రబలమైనటువంటి దోషాలు అయితే మాత్రం ఏది లేవు. ప్రస్తుతం నడుస్తుంది మాత్రం అష్టమ శని కనుక అయినంత వరకు బైక్ ఇవ్వడం కానీ డ్రైవింగ్స్ కానీ కొంచెం అవాయిడ్ చేయించడం అయితే మంచిది రాబోయేటువంటి 1 ఏడాది కాలం వరకు. ఇది మినహాయిస్తే ఈ అబ్బాయి జాతకంలో ప్రస్తుతం చెప్పుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు అయితే 2024 వరకు ఏవీ లేవు. మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా మొదలైతే అవి 2024 తర్వాత మాత్రమే మొదలవ్వాలి. అలానే జాతకంలో సంపూర్ణమైనటువంటి అపసవ్య కాల సర్పదోషం ఉంది. ఇందువల్ల ఏదైనా పదే పదే విఘ్నాలు రావడానికి మాత్రం ఆస్కారం ఏర్పడుతోంది. ఈ అబ్బాయిని ఇంజనీరింగ్ వైపు పంపించండి, తద్వారా శుభం జరుగుతుంది. ఇంజనీరింగ్ లో ఏమండి, ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ తప్ప ఏదైనా చేయించండి. ఎందుకంటే ఇతనికి ఎలక్ట్రానిక్స్ అంతగా కలిసి రావట్లేదు. కుజుడి యొక్క స్థితి జాతకంలో బాగాలేదు. ఇతను గమనించండి, ఎప్పుడైనా సరే కాళ్ళు ఊపే లక్షణం ఉంటుంది తనకి. కాళ్ళు ఊపడం, కారంగా ఉండేటువంటి పదార్థాలు తినడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఇతను ఏంటి, ఇతని జాతకంలో మనకి ఆ కుజుడి యొక్క స్థితి అనుకూలంగా లేదమ్మా. అందుకని చెప్పని ఇతని ఎలక్ట్రానిక్స్ తప్ప మీ ఇష్టం ఏదైనా సరే చదివించవచ్చు ఇంజనీరింగ్ వైపు, తద్వారా ఇతను ఉత్తీర్ణుడు కాగలుగుతాడు. అయితే ఈ అపసవ్య కాల సర్పదోషం ఉన్నటువంటి కారణం చేత మనం జీవితంలో ఎప్పుడు ఉన్నతికి వెళ్ళాలన్నా ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం కాళహస్తిలో రాహుకేతు పూజ సంవత్సరానికి 1 మారు చేయిస్తూ ఉండండి, తద్వారా మేలు జరుగుతుంది. ఇప్పుడు రైల్వే వైపు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం. అవునండి, గవర్నమెంట్ జాబ్ కి కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు కానివ్వండి, ఖచ్చితమైనటువంటి అవకాశాలు అయితే లేవండి. అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. కనుక మరి ప్రైవేట్ రంగంలో మనం స్థిరపడడానికి కావాల్సిన ప్రయత్నాలే మనం చేసుకోవాలండి. ఈ సందర్భంలో ఎవరైతే కాలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కాలసర్పదోషం అనగానే మన అందరం కూడా ఇంచుమించుగా కాళహస్తి వెళ్ళిపోతాం, ఒకసారి ఏదో పూజ చేయించుకుంటాం, వచ్చేస్తాం. మేము పూజ చేయించేసుకున్నాం, మా జాతకంలో కాలసర్పదోషం పోయింది అనుకుంటారు. అది అక్కడే పోదండి, అది అక్కడే ఉంటుంది. దీని యొక్క ప్రభావం ఉపశమిస్తుంది. అయితే ఉపశమనం ఎన్నాళ్ళు జరుగుతుంది, ఎన్నాళ్ళు కలుగుతుంది అని అంటే, ఏ గ్రహానికైనా సరే మనం చేసేటువంటి శాంతి ప్రక్రియ 6 నెలలు మాత్రమే ఉపశాంతిని కలగజేస్తుంది. 6 నెలల తర్వాత గ్రహం పని గ్రహాందే, మన పని మందే. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని జాతకరీత్యా కాల సర్పదోషం ఏర్పడింది అని అంటే మనం సంవత్సరానికి ఒకసారన్నా కనీసంగా రాహుకేతు పూజ చేయించుకోవాలి. ఇది మన ఇంటి దగ్గర చేయించుకుంటే మాత్రం వర్తించేది మాత్రం కాదు. అత్యద్భుతమైనటువంటి క్షేత్రం దక్షిణ కైలాసమైనటువంటిది, పడమట శివాలయంగా ప్రఖ్యాతమైంది కనుక కాళహస్తిలో మాత్రమే ఈ రాహుకేతు పూజ సంవత్సరానికి 1 మారుగా చేయించుకుంటూ వచ్చినట్లయితేనే ఎటువంటి కాలసర్పదోషం నుంచి అయినా సరే మనం బయటపడడానికి గాను ఆస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. అలానే కాలసర్పదోషం ఉన్నటువంటి వారు, అంటే మనం కాళహస్తి దాకా వెళ్ళలేం, మాకు అటువంటి అవకాశం లేదు అని అనుకున్నటువంటి పక్షంలో మాత్రమే ఏదైనా సరే ఒక వెండి పడగ, అంటే నాగేంద్రుడి యొక్క వెండి పడగని, ఒక్క శిరస్సుగా ఉన్నటువంటి పడగని తీసుకొని ఇంట్లో పెట్టుకొని రోజు కూడా ఆవు పాలతో ఆ పడగని కడిగేసి నమస్కారం చేసుకొని సుబ్రహ్మణ్యాష్టకం, హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో అంటూ సాగేటువంటి సుబ్రహ్మణ్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేసి ఆ యొక్క పాలు కడిగినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీర్థంగా స్వీకరిస్తూ వచ్చినా కూడా ఇటువంటి కాలసర్పదోషాల నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఎప్పుడు కాలసర్పదోషం కలిగినా దీన్ని ఎవరైనా సరే చాలా చక్కటి పరిహారంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ కాలసర్పదోషాలకు ఏదో ఒకసారి మేము జపం చేయించామనో, ఒకసారి కాళహస్తి వెళ్ళిపోయి వచ్చాం కనుక పోయిందనో మాత్రం భ్రమపడకండి. అంతవరకు మాత్రం జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఇప్పుడు మరో కాలర్ని చూద్దాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్కారం అమ్మా, శుభోదయం. వైజాగ్ నుండి మాట్లాడుతున్నానండి, సుమతి. ఏమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. సుమతి గారు చెప్పండి అమ్మా, మీ గురించా? మా అబ్బాయి గురించి అండి. ఎంఎస్ కోసం వెళ్ళాడు అమెరికా. తన ఆరోగ్యం ఎలా ఉంటది, జాబ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎంఎస్కి వెళ్తే చదువుకోవడానికి వెళ్ళాడు కదమ్మా, మరి ఉద్యోగంతో అంటే జాబ్ ఇప్పుడు చేసుకోవచ్చు అంట. సరే చెప్పండి అమ్మా. రాబోయే రోజుల్లో నాకు తెలిసి భారతదేశంలో వృద్ధులు తప్ప యువకులు ఎవరు మిగలరమ్మా, అంతేనా? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 93 ఏప్రిల్ 30. 93 ఏప్రిల్ 30. ఉదయం 7:50. ఏప్రిల్ 30 ఉదయం 7:50.
ఉదయం 7:50. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా. ఈ అబ్బాయి పేరమ్మా? వినయరాజ్. వినయరాజ్. ఈ అబ్బాయి ఎన్నోవాడండి మీకు సంతానం? మొదటివాడు. ఎంతమంది అమ్మా? బాబు పాప. బాబు పాప. పాప ఇక్కడ చదువుకుంటుందా? పాప ఇక్కడ గీతంలో బి ఫార్మసీ చదువుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి జాతకరీత్యా చూసుకున్నట్లయితే ఇతనికి విదేశాల్లో స్థిర నివాసం మాత్రం లేదమ్మా. కనుక మీరు ఎంఎస్ ఏదైతే ఉందో అది చదువు పూర్తవగానే దానికి సంబంధించినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని వెంటనే ఇతను మళ్ళీ స్వదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకున్నట్లయితేనే ఇతనికి యోగం తప్ప ఇతను విదేశాల్లో స్థిరపడడానికి కావాల్సినటువంటి అవకాశాలు అయితే మనకి మెరుగ్గా లేవండి. నేను అక్కడ ఉండి అవస్థపడేదానికన్నా ఇక్కడికి వచ్చి సుఖంగా ఉండటం నన్ను అడిగితే మాత్రం మేలు అవుతుంది. అయితే ఈ ఎంఎస్ మరి పూర్తయిపోయిందా? చదువు పూర్తయిందా ఇంకా కాలేదా? ఇంకా లేదు. ఇంకా ఇప్పుడు ఎన్నో సంవత్సరం అయింది ఎంఎస్ లో? సంవత్సరం అయింది. డిసెంబర్కి అయిపోతుంది. ఇంకో సంవత్సరంతో అయిపోతుంది. కనుక సంవత్సరం అయిపోగానే ఇతను ఏదో ఒక ఉద్యోగంతో చూసుకొని, అంటే ఇప్పుడు ఎలాగ ఉద్యోగం వస్తుందమ్మా, మీరు ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. ముందు మీరు అడిగిన సమాధానం చెప్తున్నాను. తప్పకుండా ఉద్యోగం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏమీ లేదు. కానీ రాబోయే రోజుల్లో అంటే ఎప్పటి నుంచి? ఇంచుమించుగా 2019 ఆగస్టు తర్వాత నుంచి చూసుకున్నట్లయితే శని దృష్టి రాశి మీద ఏర్పడుతోంది. అప్పటికి రాహుగ్రహం యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉండదు. ఇతనికి లగ్న ప్రవేశం చేస్తాడు రాహు కూడా. అక్కడ నుండి ఇతనికి కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు మొదలవుతూ ఉన్నాయి కనుక 2019 ఆగస్టు కల్లా ఇతను తనకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకొని తిరిగి మళ్ళీ స్వదేశానికి వచ్చి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడడానికి కనుక ఏమైనా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నట్లయితే వచ్చేటువంటి ఆటుపోట్లను తట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక ఆ ప్రకారంగా ప్రయత్నం చేయమనండి. తద్వారా శుభం కలుగుతుంది. ఇతని పేరు మీద మానకుండా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయిస్తూ ఉండండి అమ్మా. తద్వారా కూడా కొంత మేలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇతని జాతకంలో ప్రేమ వివాహం జరగడానికైనా ఆస్కారాలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఆ దిశగా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అయితే ఇది కేవలం ఆస్కారం మాత్రమే, ఖచ్చితంగా ప్రేమ వివాహం జరుగుతుండటానికైతే మాత్రం లేదు కనుక మళ్ళీ వెంటనే కంగారు పడాల్సినటువంటి స్థితి కూడా ఏమీ లేదు కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలానే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు మీకు అవసరం అవుతాయమ్మా. మీకు మెల్లగా కొద్దిగా ఓపిక తగ్గుతోందని చెప్పుకోవాలి. కనుక మీకు ఉండేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గడానికి కానీ రోజుకు ఒక 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తుండండి. తద్వారా మీకు శుభం కలుగుతుంది. లేదు రోజుకు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది, నాకు అంత వ్యవధి లేదని మీరు భావించ చేసినట్లయితే కనుక రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి కొంచెం విస్తారంగా నీళ్లు పోసి ఆ తడి మట్టి తీసి బొట్టు పెట్టుకుంటూ ఉండండి. అయితే రావి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెట్టుని మాత్రం తాకూడదు. రావి చెట్టు ఎప్పుడు కూడా శనివారం తప్ప తతిమా రోజుల్లో తాకరాదు. శనివారం తప్ప తతిమా రోజుల్లో తాకినట్లయితే మనకి అనుకూలమైన ఫలితాల కన్నా కూడా ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి కనుక ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. ఇటువంటి అద్భుతమైనటువంటి పరిహారాలతోటి మళ్ళీ రేపటి భాగ్యచక్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.